సిస్టర్స్, నిరీక్షణ యాత్రికులము అనే 2025 జూబ్లీ సంవత్సరం అంశంపై ఈ రోజుల్లో నేను చాలా ఆలోచిస్తున్నాను. మనము నిరీక్షణ యాత్రికులము అన్న భావన ఎంత అందంగా ఉంది. ఇది మనకు సవాలులా కూడా ఉంది. అవునర్నా, యాత్రికులు ఎప్పుడూ ప్రయాణంలో ఉంటారు. శారీరకంగా మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా మనల్ని దేవుడు తెలియని మార్గాల్లోకి అడుగు పెట్టమంటాడు. కొత్త కొత్త మార్గాలను కనుగొనమంటాడు. వెళ్లే దూరం అంతగా అవసరం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు కొత్త మిషన్ మన ముందే ఉంటుంది. మన పాఠశాలలోనే పేదతనంతో పెరిగిన పిల్లలు, విచ్ఛిన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు, మానసికంగా వెనకపడిన వారు ఎంతోమంది ఉన్నారు. వారి కోసం క్లాస్ రూమ్లో కూర్చోవటం కూడా ఒక నిరీక్షణ యాత్రే, ఎ పిల్గ్రిమేజ్ ఆఫ్ హోప్. గుడ్ ఈవినింగ్ సిస్టర్స్. ఏమిటి ఈ చలిలో కూర్చుని చాలా సీరియస్గా చర్చించుకుంటున్నారు? మేము నిరీక్షణ యాత్రికులము అనే అంశంపై చర్చించుకుంటున్నాము. ఆశ లేని వారికి ఎలా ఆశగా నిలబడాలి అని ఆలోచిస్తున్నాము. నిజమే అరుణా, నేను ఎప్పుడు పాఠశాలకు ఖాళీ కడుపుతో చినిగిన బూట్లతో వచ్చే ఆ చిన్నారులను చూస్తుంటాను. అయినా ఆ చిన్నారులు ఏ చింత లేకుండా చిరునవ్వుతో మనలను పలకరిస్తారు. వారికి మనం ఎలా ఆశ్రయం కల్పించాలి అనేది నా ఆలోచన. మఠవాసులమైన మనము క్రీస్తు యొక్క ఆశలను గొప్ప మాటల ద్వారా కాదు, కానీ ఓర్పు, ప్రేమ, దయ ద్వారా. మనము యాత్రికులుగా కేవలం వివిధ ప్రాంతాలకు నడవడం కాదు, ప్రజలతో పాటు నడుస్తూ వృద్ధులను, బాధితులను సందర్శించినప్పుడు మానసికంగా వెనుకబడిన పిల్లలను ఆదరించి మనము వారితో కలిసి ప్రయాణిస్తున్నాము. సరే, మన యాత్రిక ప్రయాణం ఈ బొల్లారం జీవనాలయలో ఎలా మొదలైంది? ఏ నమ్మకంతో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టారు? బొల్లారం చరిత్ర గురించి తెలుసుకోవాలంటే రైట్ పర్సన్ మదర్ లియోని గారు మన మధ్యలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. నాకు మన బొల్లారం కాన్వెంట్ చరిత్ర, ఎ పిల్గ్రిమ్ ఆఫ్ హోప్ గురించి చెప్పటానికి ఏ అభ్యంతరం లేదు. కాకపోతే నా భాష మీరు అర్థం చేసుకోవాలి. మీ భాష మాకు అర్థమవుతుంది మదర్. థ్యాంక్ యూ. బొల్లారం చరిత్ర చెప్పాలంటే మొట్టమొదటిగా మనము గుర్తించవలసిన వ్యక్తి ఎవరంటే మన తండ్రి సామినేని అర్లప్ప గారిని. మన సీనియర్ సిస్టర్స్ బిషప్ గారిని కలిసినప్పుడంతా అడిగే ఒక మాట, మాకు మీ హైదరాబాద్ డైసిస్లో పని చేయటానికి ఒక అవకాశం ఇవ్వండి అని. చివరికి 2002 ఏప్రిల్ నెలలో ఈ బొల్లారం జీవనాలయ కాన్వెంట్ని నిర్మించుకొని ఇక్కడికి వచ్చాము. అవునా? ఏ సేవను ప్రారంభించారు? మొదటిగా మనము ఇక్కడ వైద్య సేవను ప్రారంభించాము. వైద్య సేవనా? అవును, కానీ 2 సంవత్సరాలు మాత్రమే హెల్త్ మినిస్ట్రీ చేశాము ఇక్కడ. ఆ తర్వాత మన నర్స్ సిస్టర్స్ ఇచ్చిన రిపోర్ట్లో ఇక్కడ హెల్త్ మినిస్ట్రీ కొనసాగించటానికి ఇబ్బంది. ఎందుకంటే బొల్లారం సిటీ కాబట్టి చిన్న చిన్న జబ్బులకు కూడా పెద్ద హాస్పిటల్స్కు వెళ్ళాలని అనుకుంటారు. అందుకే వైద్య సేవను కొనసాగించలేదా? మరి ఇంత పెద్ద భవనాన్ని దేనికోసం ఉపయోగించారు? అందుకే మెట్టుగూడలో ఉన్న స్ట్రీట్ చిల్డ్రన్ని ఇక్కడికి తీసుకొని వచ్చాము. అవునా? స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్గా ఉన్నదా? అది కూడా 1 ఏడాదికి మాత్రమే. ఎందుకో? ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి బొల్లారంలో అని సిస్టర్స్ రిపోర్ట్ ఇవ్వగా పిల్లలను తిరిగి మెట్టుగూడకి పంపటం జరిగింది. అప్పుడు 2 సేవలను కొనసాగించలేదా? అక్కడే మనము గాడ్స్ ప్రావిడెన్స్ ఆఫ్ హోప్ చూడాలి. పూదోట అరుల్ రాజ్ హోలీ ఏంజల్స్ హై స్కూల్ మొదలుపెట్టిన 2 సంవత్సరముల తర్వాత
మన సిస్టర్స్ వాళ్ళ స్కూల్లో పని చేయటానికి పంపించమని నన్ను రిక్వెస్ట్ చేసినారు. అప్పుడు నేను చెప్పిన మాట, అరుల్ రాజ్, ఇఫ్ యు ఫైండ్ డిఫికల్ట్ టు మేనేజ్ ద స్కూల్, కైండ్లీ కన్సిడర్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు అస్. ఓ, ఎస్, విత్ మినిమం డిస్కషన్ ద ప్రపోజల్ వాస్ అగ్రీడ్. అప్పుడు ఎవరమ్మా మదర్ జనరలు? మదర్ లీమా రోజ్. వావ్, మదర్ లీమా రోసా. అలాగా మనం విద్యాసేవను మొదలు పెట్టామా? ఇంత పెద్ద చరిత్ర ఉందా బొల్లారం హోలీ ఏంజల్స్ హై స్కూల్ కి? ఎస్, రండి స్కూల్ క్యాంపస్కి పోదాం. దైవజనులకు నమస్కారం. నా పేరు పద్మలత. నేను ఈ పాఠశాలలో గత 15 సంవత్సరాలుగా తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మాకు ఈ సిస్టర్స్తో ఉన్న సంబంధం ఒక ఆత్మీయ బంధం, విలువ కట్టలేనటువంటి బంధం. ఎందుకంటే మా కుటుంబ సభ్యుల్లాగా మేము
ఎలాంటి అరమరికలు లేకుండా ఒకరికొకరం కలిసిమెలిసి పనిచేసుకుంటున్నాం. మాకు ఎలాంటి కష్టాలున్నా మా ఆత్మీయుల్లాగా మా కష్ట సుఖాల్లో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. మాలాగా అమ్మ, నాన్న, పిల్లలు, కుటుంబ సభ్యులు ఇలాంటి బంధాల కంటే కూడా సమాజంలోని వ్యక్తుల గురించి ఆలోచిస్తూ వారికి ఏదైనా చేయాలనే వారిలో ఉండే ఆ తపనే మా అందరికి కూడా ఒక ఆదర్శప్రాయం. నిస్వార్థంతో వారు చేసేటటువంటి ఎన్నో కార్యక్రమాలు మా మనసును ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారి గురించి కాకుండా ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించే వారి జీవన విధానం, పట్టుదల, క్రమశిక్షణతో కూడినటువంటి నిరాడంబరమైన జీవితం, ఆ జ్ఞానమ్మ బిడ్డలుగా ఆమె అడుగుజాడల్లో వారు నడవటం, వారి జీవితాన్ని సమాజానికి అంకితం చేయడం వలన ఇంకా ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉండి అలా అందరి హృదయాల్లో నిలిచిపోయారు. ఇదే కాదు, విద్యార్థుల్లో మంచి విలువలు పెంపొందించాలనే ఆలోచనతో అహర్నిశలు పాటుపడుతూ ఉంటారు. ఈ సంస్థను ఎంతగానో అభివృద్ధి చేస్తూ ఈ పాఠశాలలో ఎప్పటికప్పుడు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తూ, అంతేకాదు తక్కువ ఫీజుతో విలువైన విద్యను అందిస్తున్నారు. ఎప్పుడూ విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి వారి ఆలోచన తప్ప ఇంకా ఇతర విషయాల గురించి వారు ఆలోచించరు. మా విద్యా సంస్థలో విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు వారి జీవితంలో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మంచి ఉపాధ్యాయులుగా మంచి మంచి స్థాయిలో స్థిరపడి నైతికంగా, ఆధ్యాత్మికంగా వారి జీవితాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకున్నారు. అది విన్నప్పుడు కూడా మాకెంతో చాలా ఆనందంగా అనిపిస్తుందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, సామాజిక బాధ్యతలు కలిగిన మంచి పౌరులుగా బ్రతకగలుగుతున్నారు. మరి ఇన్ని మంచి విలువలు నేర్పిస్తున్న ఉపాధ్యాయులుగా మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ విద్యాలయంలో పనిచేయటాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ జ్ఞానమ్మ బిడ్డలందరికీ ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో, అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేకదేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు ప్రియుతులందరి యొక్క ప్రార్థనా సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపింపబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్య వరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మిమ్ము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. సన్నిధిని చేరుదా, ఓ
పూజ వేలాయగా భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేలాయగా భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా పాడుదాం ప్రభుని పాటలే పూజలో వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో పాడుదాం ప్రభుని పాటలే పూజలో వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేలాయగా భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కాపవారపు జోసఫ్ చిన్నారావు. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న కాపవారపు ప్రసన్న కుమార్కు మరియు మే 1న రియా, జనవరి 7న రేయాన్ష్, జనవరి 17న నక్షల పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి రాజేశ్వరి, ప్రవీణ్ కుమార్, మాధురి, అశ్విని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, కీర్తిశేషులు జనపరెడ్డి పుష్పకాంతం మరియు కీర్తిశేషులు కోడిగుడ్ల నవ్య, కోడిగుడ్ల రాజు, జనపరెడ్డి అన్నమ్మ, ప్రకాశం, జనపరెడ్డి రాజారావు, సుశీల, జనపరెడ్డి నగేష్, కోడిగుడ్ల ముత్యాలు, అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కోడిగుడ్ల రత్నం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కోన వెళాంగిని సోహన్ మరియు కోన వెళాంగిని సోహిళ్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోన శ్రీదేవి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సెంట్ యాన్స్ సిస్టర్స్, మద్రాస్, విజయవాడ రీజన్ వారి ప్రత్యేక తలంపు కోసము ఈ యొక్క పూజా బలిని సమర్పిస్తున్నాము. జ్ఞానమ్మ గారికి ధన్యతా పట్టాన్ని ప్రసాదించమని భక్తితో విశ్వాసంతో వారు చేయు ప్రార్థనను భగవంతుని సమక్షంలో చేరి భగవంతుడు తన ప్రణాళిక ప్రకారము తన సమయములో ఈ కోరికను వారికి ప్రసాదించమని మనస్ఫూర్తిగా పూజ బలిలో ప్రార్థించుకుందాము. ప్రభు ఎవరి పాపములను మన్నించునో, ప్రభు ఎవరి తప్పిదములను తుడిచివేయునో ఆ నరుడు భాగ్యవంతుడు. ప్రభు ఎవరిని దోషిగా పరిగణింపరో, ప్రభు ఎవరిని కపటాత్మనుగా గణింపడో వారు అదృష్టవంతులు. ఈ అదృష్టాన్ని, ఈ భాగ్యాన్ని మనందరకు ప్రసాదించమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పాపాల కోసమై పశ్చాత్తాపడాలి. ఎలయనా ప్రభు దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు. ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఈ పూజ బలిలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా
ప్రసాదిస్తారు. కావున ఇప్పుడు మన పాపాల కోసమై ప్రాయచితపడి యోగ్యమైన విధంగా పూజా బలిలో పాల్గొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనను ఆలకించుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయంతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలిగినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నాబోతు రాళ్లతో కొట్టబడి మరణించెను. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు. యెజ్రెయేలు నగరమున నాబోతుకు ఒక ద్రాక్ష తోట కలదు. అది ఆహాబు రాజు ప్రసాదం చెంతనే ఉండెను. ఒకనాడు రాజు అతనితో, నీ తోట నా ప్రసాదమున దగ్గరగా ఉన్నది కనుక దానిని నాకిచ్చి వేయుము. నేను దానిలో కూరగాయలు పండించుకొందును. దీనికంటే మంచి ద్రాక్ష తోట ఇంకొక దానిని నీకిత్తును, లేదా దీని విలువైన ఇత్తును పుచ్చుకొనుము అనెను. కాని నాబోతు, అయ్యా, ఇది పిత్రార్జితమైన నేల, యావే తోడు, ఈ తోటను నేను అమ్మను అని పలికెను. నాబోతు మాటలకు రాజు ముఖము చిన్నపుచ్చుకొని కోపముతో ఇల్లు చేరుకొనెను. అతడు పాన్పుపై పరుండి ఆవలి వైపు ముఖము త్రిప్పుకొని అన్నపానీయములు ముట్టడయ్యెను. ఆహాబు రాజు భార్య యెజబెలు అతన్ని సమీపించి, నీవింతగా విచారించుచు అన్నము మానివేయనంత వలసిన ఆపద ఏమి వచ్చినది అని అడిగెను. అతడు ఆమెతో, నేను నాబోతును ద్రాక్ష తోట అమ్మమని అడిగితిని. దాని వెల గాని లేదా దానికి బదులు మరి ఒక తోట గాని ఇచ్చేదను అనుకొంటిని. కానీ అతడు తోటను అమ్మను అని చెప్పెను. ఆమె అతనితో, ఇశ్రాయేలు రాజు సామర్థ్యం ఇంతేనా? నీవు పడక మీద నుండి లేచి భోజనము చేసి ఉత్సాహము తెచ్చుకొనుము. నాబోతు తోటను నేనే నీకు ఇప్పించెదను అని చెప్పెను. ఆమె ఆహాబు పేరుతో జాబులు రాసి వాని మీద రాజముద్ర వేసెను. జాబులను యెజ్రెయేలు నందలి అధికారులకు పెద్దలకు పంపించెను. ఆ జాబులలో, మీరు ఉపవాస దినమును ప్రకటించి ఆ రోజున ప్రజలను ప్రోగు చేయుడు. నాబోతును ప్రజల ఎదుటికి కొనిరండు. అతడు దేవుని రాజును దూషించునని 2 దుర్మార్గుల చేత కూట సాక్ష్యము చెప్పింపుడు. అటు పిమ్మట నాబోతును నగరం వెలుపలికి కొనిపోయి రాళ్లతో కొట్టి చంపుడని రాసెను. ఇశ్రాయేలు నగర అధికారులు పెద్దలు యెజబెలు రాసి పంపినట్లే చేసిరి. వారు ఉపవాస దినమును ప్రకటించిరి. ఆనాడు ప్రజలను ప్రోగు చేసి
నాబోతును వారి ముందు నిలిపిరి. 2 దుర్మార్గులు నాబోతు ఎదుటికి వచ్చి అతడు దేవుని రాజును దూషించనని అబద్ధ సాక్ష్యము పలికిరి. ప్రజలు నాబోతును పట్టణము వెలుపలికి కొనిపోయి రాళ్లతో కొట్టి చంపిరి. అటు పిమ్మట వారు నాబోతును రాళ్లతో కొట్టి చంపితిమని యెజెబెలునకు వార్త పంపిరి. ఆ వార్తను అందుకొనగానే యెజెబెలు ఆహాబుతో, నీవు వెళ్ళి నాబోతు అమ్మననిన తోటను స్వాధీనము చేసుకొనుము, అతడు ప్రాణములు విడిచెను అని చెప్పెను. నాబోతు చనిపోయినని తెలుసుకొని ఆహాబు తోటను స్వాధీనము చేసుకొనుటకు యెజ్రెయేలునకు వెళ్ళెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు వేకువన వేకువన నీవు నా ప్రార్థన ఆలకింపుము. నీవు నా ప్రార్థన ఆలకింపుము. నా రాజా, నా దేవా, నీ సహాయము కొరకు నేను పెట్టు మొరను ఆలకింపుము. ప్రభు వేకువన నీవు నా ప్రార్థన ఆలకింపుము. ప్రాతకాలమున నేను నీకు ప్రార్థనలు అర్పించి వేచియుందును. అందరూ ప్రభు ప్రభు వేకువన వేకువన నీవు నా ప్రార్థన ఆలకింపుము. నీవు నా ప్రార్థన ఆలకింపుము. గొప్పలు చెప్పుకొని వారిని సహింపవు, పాపము చేయువారిని అసహించుకొందువు, అబద్ధములాడు వారిని నాశనము చేయుదువు, మోసగాండ్రను నరహత్య చేయువారిని ప్రభు అసహించుకొనును. అందరూ ప్రభు ప్రభు వేకువన వేకువన నీవు నా ప్రార్థన ఆలకింపుము. నీవు నా ప్రార్థన ఆలకింపుము. నేను మాత్రము నీ కృపాతిశయం వలన నీ ఇంట ప్రవేశింతును. నీ పట్ల భయభక్తులు చూపుచు నీ పవిత్ర మందిరమున నీకు మ్రొక్కుకొందును. అందరూ ప్రభు ప్రభు వేకువన వేకువన నీవు నా ప్రార్థన ఆలకింపుము. నీవు నా ప్రార్థన ఆలకింపుము. హల్లెలూయా వచనము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 5 వచనములు 38 నుంచి 42 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా, నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము, నీ కుడి చెంపపై కొట్టిన వానిని నీ వేరొక చెంపపై కూడా కొట్టనిమ్ము. నీతో తగువులాడి న్యాయస్థానమునకు నీ అంగీ కొరకు వాద్యమాడిన వానిపై నీ పైవస్త్రమును సైతము ఇమ్ము. ఒకడు నిన్ను తనతో 1 మైలు రమ్మని బలవంతము చేసినా వానితో 2 మైళ్ళు వెళ్ళుము. అడిగిన వానికి లేదనక ఇమ్ము, అప్పు అడిగిన వానికి లేదనవలదని నేనిప్పుడు నొక్కి ఒక్కానిస్తున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఒక విచారణలో
పక్కన రవి, రాజు అని ఇద్దరు స్నేహితులు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళ ఇండ్లు పక్కనే ఉన్నాయి, పొలాలు కూడా పక్కనే ఉన్నాయి. అయితే కాలక్రమేణా వారి మధ్యన చిన్న విభేదాలు అనేవి ప్రారంభమైనవి. వారి విభేదాల వల్ల కుటుంబంలో మనస్పర్ధలు, కొట్లాటలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రవి అనే అతనికి కొంచెం కోపము ఎక్కువ. ఏ విధంగా అయితే ఈ రాజు పైన ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిసారి ఆలోచన చేస్తూ ఆయన సక్రమంగా పని చేయకపోవడము, దీనినే మనసులో పెట్టుకొని ఆయన జీవిస్తుండేవాడు. చివరికి ఓర్వలేక, ఓపిక లేక, కోపంతో ఒకరోజు రాత్రి ఈ రాజు ఇంటికి ఆయన నిప్పంటించాడు. అవి కొంచెం పూరి గుడిసెల నివాసాలు. అయితే ఆ రాజు దానిని చూసి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి తన కుటుంబాన్ని, తన ఇంటిని ఆయన ఆ నీటితో ఆర్పేసి రక్షించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక నిప్పు కని, ఒక పీసు వెళ్ళి ప్రక్కనున్న ఇంటిపైన పడింది. అది రవిది. అది కాలిపోతూ ఉంది, కానీ ఆయన బయటికి రాలేదు. ఆయన ఇంట్లోనే ఉండిపోయాడు. వాళ్ళు ఆ మంటల్లో చంపబడిపోతారు, ఇల్లు కాలిపోతుందని ఆలోచించి ఆ రాజు వెళ్ళి నీటిని చల్లుతూ వారి కుటుంబాన్ని, ఆ ఇంటిని రక్షించాడు. అయితే ఈ రక్షించే ప్రయత్నంలో ఆయనకు కొంచెం గాయమైంది. నిప్పు ఆయన చేతి కంటి ఆయనకు ఒక సైడు కాలిపోయింది. వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఈ సంఘటనలన్నీ కూడా వారికి వివరించారు. కంటికి కన్ను, పంటికి పన్ను అనేది నేడు ప్రతి సంఘములో, ప్రతి కుటుంబంలో పాటిస్తూ ఉన్నారు. ఒక మనిషి ఏదైనా మనల్ని మాట్లాడితే, తిడితే, ఏదైనా కొంచెం హానికరమైన పని చేస్తే మనము సహించము, శాంతించము. వారిపైన పగను తీసుకోవాలని రకరకాలైన ప్లాన్స్ వేసి వారికి అన్యాయాన్ని, ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తీసుకొస్తున్న రోజుల్లో ఈ యొక్క చిన్న ప్యారిష్లో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికి కనువిప్పుగా ఉండాలి అని దేవుడు దీని ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాజు అతనికి చంపాలని పక్కనున్న వారు నిప్పంటించారు. మరి ఆయన రక్షించాడు. మరి ఇతను వెళ్ళి తన శత్రువుని, తన కుటుంబాన్ని, ఇల్లుని కూడా రక్షించాడంటే అది మెచ్చుకోదగ్గ విషయము. దాని ద్వారా ప్రేమ, క్షమ, శాంతి అనేవి మనందరం కూడా నేర్చుకోవాలి. అందుకే ప్రియ సహోదరి, సహోదరులారా, లేవీల కాండం 19వ అధ్యాయం ప్రభువాక్య ప్రకారము, మీ ఇరుగు పొరుగు వారి మీద మీరు చాడీలు చెప్పవద్దు, వారికి ప్రాణహాని తీసుకురావద్దు, మీ హృదయంలో ద్వేషమును ఉంచుకొనవద్దు. ఇతరుల పాపాలను మీరు గమనిస్తే వారిని మందలించండి. ఈ విధంగా మీరు వారిని రక్షించిన వారగుతారు. తర్వాత పాపపు మూటను మీరు కట్టుకొనరు అతని ఎడల. అదేవిధంగా మీ హృదయంలో పగ, వైరము ఉండకూడదు. మీ హృదయములో ఎల్లప్పుడూ సోదర ప్రేమ ఉండాలి అని వాక్యము తెలియజేస్తుంది. దీనిని మనము మన జీవితంలో అనుసరిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అన్నం పెట్టు, దాహముగొని ఉంటే నీరు నిమ్ము. ఈ విధంగా అతను నీవు అవమానములో ముంచుతావు, నిప్పును అతని తలపైన పెడతావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు అని తెలియజేస్తున్నారు. అదేలాగున
ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయము 26వ వచనంలో ప్రభు ఏమంటున్నారంటే, ఈ వాక్యం ద్వారా, ఒకవేళ నీకు కోపము వస్తే ఆ కోపము నిన్ను పాపములోకి లాగకుండా చూసుకొనుము. ఏలైనా సూర్యుడు అస్తమించక మునిపే ఆ కోపము చల్లారాలి. ఎందుకంటే సైతాను వేచి ఉంటుంది అవకాశం కోసము. ఈ విధంగా ప్రభు మనల్ని కోపం తెచ్చుకున్నా కూడా మంచి మనసుతో, శాంతమైన హృదయముతో సాయంత్రం కల్లా ప్రశాంతంగా మారు మనసు పొంది ఇతరుల ఎడల ప్రేమను ప్రదర్శించాలని. కానీ అది కుటుంబం కానీ, వ్యవస్థ కానీ, పనిచేసే ప్లేస్ కానీ ఇది జరగటం లేదు. దీనిని అందరూ కూడా విని పాటించాలి అని ప్రభు మనకి ఈ పఠనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఎలా క్షమించాలి అని మనము చాలాసార్లు అనుకుంటాము. అందుకు ఉదాహరణ, సిలువపై నుంచి క్రీస్తు ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించండి అని. ఇదే దృక్పథముతో, ఇదే ఆలోచనతో మనము మన కుటుంబ సభ్యుల ఎడల, తోటివారి ఎడల, ఇరుగు పొరుగు వాడి ఎడల మనము ప్రవర్తిస్తున్నామా? ప్రభువే క్షమించారు, మరి ప్రభు అనుచరులమైన మనము ఎందుకు క్షమించడం లేదని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంకొక ఉదాహరణ, స్టీవెన్ గారిని రాళ్లతో కొడుతున్నా కూడా ప్రభు ఈ పాపాన్ని వారిపైన మోపకని తనను చంపేవారి కోసం కూడా ఆయన ప్రార్థించి వారిని క్షమించారు. మరి ఎంతోమంది పునీతులు, గొప్పవారు, వాళ్ళందరూ కూడా శత్రువులను ఎప్పటికప్పుడు, ఏ రోజుకప్పుడు వాళ్ళు క్షమించారు. మరి మనము క్షమించడం లేదంటే మనలో మార్పు అనేది తప్పకుండా రావాలి. మత్తయి 5:9 ప్రభు వాక్యము, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు. ఎంతవరకు మనము శాంతిని మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా మనము స్థాపిస్తున్నాము అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. నా నామము కోసము, నా కోసము మిమ్ము ప్రజలు హింసించి, అవమానించి, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. ఎందుకంటే ప్రేమను, శాంతిని, నీతిని, న్యాయాన్ని స్థాపించడంలో మనమందరము కూడా హింసలు, భయాందోళనలు మరియు అవమానాలు తప్పకుండా భరించాల్సిందే. అప్పుడు ప్రభు ఇచ్చే సమాధానాన్ని అందరూ జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క శాంతిని స్థాపించాలి. అలా హింసించబడ్డారు, నిందించబడ్డవారు బహుమానాన్ని ఇప్పుడు, ఇక్కడ, పరలోకంలో కూడా పొందుతారని ప్రభువాక్యము తెలియజేస్తుంది. లూకా 10:5, మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి శాంతి కలుగునుగాక అని తెలుపుడు. శాంతికాముడు అక్కడ ఉన్న ఎడల శాంతి అతనికి వస్తుంది, లేనిడల తిరిగి మీ చెంతకే వస్తుంది. అంటే మన అనుదిన సంబంధాలలో, మన మాటలలో, మన సంభాషణలో ప్రతినిత్యము కూడా ఇతరులకు శాంతి కలగాలని మనము ఆశించాలి, దానిని ఇవ్వాలి. కొన్నిసార్లు పగతో, ద్వేషముతో మనతో కొంతమంది నటిస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. అయినా కానీ శాంతి అనే శుభవచనాలను చెప్పు. ఒకవేళ అతడు శాంతికాముడు కాకపోతే నీకొచ్చిన నష్టం ఏమి లేదు. ఆ శాంతి నీ దగ్గరికే వస్తుంది. ఆ శాంతి ద్వారా నీకిన్ని మరిన్ని దీవెనలు వస్తాయి. నష్టపోయేది ఎవరైతే శాంతిని తీసుకోరో వాళ్ళు. మరి సంఘంలో ఈనాడు మనము చూస్తే చాలా తక్కువ మంది ఈ శాంతిని ప్రసాదిస్తూ ఉంటారు ఇతరులకు. ఎప్పుడు వారిపైన పగ తీసుకోవాలి, నేరం మోపాలి, ఇవే ఆలోచిస్తుంటారు. కానీ ఇతరుల మంచిని, శాంతిని, శ్రేయోభివృద్ధిని వాళ్ళు ఆశించరు. మనము ఎక్కడ ఉన్నాము, ఏ కోవకు చెందాము అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. జ్ఞానమ్మ గారి కోసము ఈ పూజా బలిని సమర్పిస్తున్నాము.
ప్రత్యేక వరాలను ప్రసాదించమని దేవుణ్ణి వేడుకుంటున్నాము. ఈ సంఘటనలో జ్ఞానమ్మ గారు తమ కింద ఉన్న బాలికలకు మరియు వృద్ధులకు మిగతా వారికి వాళ్ళ మధ్యలో కూడా కొన్నిసార్లు చిన్న చిన్న విభేదాలు, పిల్లలు కొట్లాడుతూ ఉంటారు, మరి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. వారికి ఆమె చక్కటి ఉదాహరణలు బైబిల్ నుంచి, సత్యోపదేశ సంక్షేపం నుంచి, జీవిత చరిత్ర నుంచి ఆమె పిల్లలకు బోధిస్తూ చివరికి సాయంత్రం వరకు మీరందరూ కూడా సోదరులు సోదరీలు కలిసిమెలిసి ఉండాలి, అక్కా చెల్లెల్లాగా ఉండాలి అని ఆమె వారికి బోధిస్తూ వారిలో ఉన్న మనస్పర్ధలు తీసివేసి సోదర భావాన్ని కలిగి ప్రేమతో శాంతితో జీవించాలని నేర్పించింది. అదేలాగున ఆమె వ్యక్తిగత జీవితంలో ఎంతోమంది ఆమెను ఏలన చేశారు, అవమానించారు, ఎదిరించారు, వివిధ రకాలుగా హింసించారు కూడా. అయినా ఆమె వారందరి కోసము ప్రార్థించింది. ఏనాడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు. సంఘంలో శాంతి స్థాపించాలని ఆమె ప్రయాసపడింది. ఆ విధంగా దేవునికి సాక్షిగా జీవించింది, ఇతరులకు ఆదర్శంగా ఉంది. మరి మన కుటుంబాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి కుటుంబ సభ్యుల మధ్యన. మరియు ఎక్కడైతే మనం పనిచేస్తామో మరి జ్ఞానమ్మ గారి వలె మనము కూడా బైబిల్ కొటేషన్స్ కానీ, సత్యోపదేశ సంక్షేమం కానీ, పునీతుల గురించి కానీ చెప్పి ఆ శాంతిని, సమాధానాన్ని స్థాపిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎండాకాలము చాలామంది ధనవంతుల ఇంటికి నేను కొన్నిసార్లు వెళ్ళాను హౌస్ బ్లెస్సింగ్స్కి. మిగతా సమయంలో కూడా నేను ఆశ్చర్యపోయాను వాళ్ళ టేబుల్ మీద చూసి. అది మట్టి పాత్రలు వాళ్ళ ఇళ్ళలో ఉన్నాయి. ఎందుకు ఈ పాత్రలు ఉన్నాయని అడిగితే మనకు చెబుతారు డిఫరెంట్ రీజన్స్. అయితే ఒకసారి ఒక మట్టి పాత్రను క్వశ్చన్ వేశారు. నీవు అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో ప్రశాంతంగా, కూలుగా ఉంటావు ఎందుకు అంటే, అప్పుడు మట్టి పాత్ర సమాధానం ఇచ్చింది, నేను గుర్తు చేసుకుంటాను ప్రతినిత్యము, ప్రతిరోజు నేను మట్టిచే చేయబడ్డాను, తిరిగి మట్టిలోనికే వెళ్ళిపోతాను. మరి అలాంటప్పుడు నాకు ఎందుకు ఈ కోపము, ఈ పగ, ఈ గర్వము? దీనిని ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలకు అన్వయించుకుంటే ప్రేమ స్వరూపులుగా, శాంతి స్థాపకులుగా తప్పకుండా మీరు మారుతారు. కేవలం మట్టి పాత్రనే అలా చెబితే తెలివి, జ్ఞానము, దీవెనలు ఉన్న మనమందరము ఏమి చెప్పాలి? తప్పకుండా క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి అని. అందుకే పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి చేసిన ప్రార్థనను జ్ఞాపకం ఉంచుకోండి ఒకసారి. ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రభు నన్ను శాంతి సాధనముగా మార్చు. ఎక్కడైతే ద్వేషముందో అక్కడ ప్రేమను, ఎక్కడైతే గాయముందో అక్కడ క్షమను, ఎక్కడైతే సందేహముందో అక్కడ విశ్వాసాన్ని, ఎక్కడైతే డిసప్పాయింట్మెంట్ అనేది ఉందో అక్కడ ఆశను, ఎక్కడైతే దుఃఖముందో సంతోషాన్ని, చీకటి ఉందో వెలుగును నేను పుట్టింపచేయనట్లు, ప్రసరింపచేయనట్లు చేయండి అని ప్రార్థించారు. అంటే శాంతి అనేది చాలా ముఖ్యము. క్రీస్తు ప్రభు పునరుత్థానమైన తర్వాత అందరికీ దర్శనమిచ్చి మీకు శాంతి కలుగునుగాక అని అన్నారు. ఆ శాంతిని మనందరం కూడా పొంది అందరికీ ఆ శాంతిని ఒక దీవెనకరంగా ఇచ్చే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఈ యొక్క పూజ బలిలో ప్రార్థించుకుందాము. వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం
సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా స్పందించుమయా, స్వీకరించుమో దేవా స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలు చిగురించిన ఆశలు మా మానస మందిరాన కలిగిన భావాలు నీ పాద పూజకే అర్పించుచున్నాము, నీ పాద పూజకే అర్పించుచున్నాము. దయతోడ చేకొని దీవించు స్వామి, దయతోడ చేకొని దీవించు స్వామి, దీవించు స్వామి. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వనికి అంగీకృతమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీరుస్తున్నారు. నూతన జీవమును ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారంతో పోషిస్తున్నావు. ఈ దివ్య సంస్కారం ద్వారా మమ్ము నూతనీకరిస్తున్నావు. వీని సహాయంతో మా దేవాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపం చేసిన అతనిని న్యాయంగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధిస్తున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ మీ స్తులను పాడుచున్నారు. వారలతో మా స్వరం ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవన కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం అనురాగపు
భోజనం అనుదిన బలి భోజనం. గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని ఇది నా దేహము గైకొనుడి, ఇది నా రుధిరము త్రాగుడని నుడివెను మన ప్రభు కడరాత్రి. నుడివెను మన ప్రభు కడరాత్రి. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచిస్తున్నది. ఇది నీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. ఓ జననీ జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. పరులలో ప్రభుని వీక్షించి వారి సేవలో నీవు తరించితివి. వందనముల్ శతములమ్మా నడిచెదం పదములో. వందనముల్ శతములమ్మా నడిచెదం పదములో.
పాడి అనుదినం పొగడెదము. సన్నిధిన్ కోడి సంతసం పాడి అనుదినం పొగడెదము. ఓ జనని జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. ఓ జనని జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం.